హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే కేక్ తయారు చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కేక్ వీడియో 1 మినిట్ వీడియోలో పెట్టేశాను. అయినా ఇది లాంగ్ వీడియో, చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇందులో క్రీమ్ కూడా చేసుకున్నాను కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కానీ కేక్ అన్నది మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు ఈ ఫుల్ వీడియో చూస్తేనే కదా ఎలా ఎలా చేయాలో తెలుసుకుంటారనేసి మళ్ళీ ఒకసారి పెడుతున్నానండి. చాలామంది నాకు అడిగారు. దీనికి కావాల్సిన పదార్థాలు 6 ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని స్మాష్ చేసేయాలండి. ఫుల్గా పౌడర్లా చేసేసుకోవాలి. ఒక బౌల్లోని 2 కప్స్ పాలు వేసుకోవాలండి. మరగబెట్టుకున్న పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకొని నేనైతే ఒక గోరువెచ్చగా ఉంటుండగానే మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేస్తేనే ఈ క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. అలాగే అందులో ఇనో ప్యాకెట్ కూడా వేసుకోవాలి. ఇనో ప్యాకెట్ వేసుకుంటే కేక్ అన్నది ఫ్లఫీగా, టేస్టీగా, స్మూత్గా చాలా బాగా వస్తుందండి. అందులోనే కాస్త నేనైతే 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని ఫుల్గా మిక్స్ చేశాను. ఎందుకంటే స్వీట్ ఒకవేళ తక్కువగా ఉన్నా స్వీట్ సరిపోతుంది. 2 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసానండి. బాగా మిక్స్ చేస్తే, బాగా బీట్ చేస్తేనే కదండి కేక్ అన్నది బాగా ఫ్లఫీగా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. అలాగే కేక్ బౌలర్లో ఫుల్గా ఆయిల్ రాసి, అలాగే బటర్ పేపర్ వేసుకొని ఈ మిక్స్ చేసిన బిస్కెట్ మిశ్రమాన్ని అంతా మొత్తం ఆ బౌల్లో వేసుకోవాలండి. ఎలా అయితే చూపించినా ఆ విధంగా చేసుకోండి. అలాగే ప్రీహీట్ చేసి ముందే పాన్లో ప్రీహీట్ చేసి ఉంచాలండి. ఈ విధంగా మీరు ప్రీహీట్ చేసుకోండి. 20 మినిట్స్ అన్నది కేకు కుక్ అవ్వాలండి. సిమ్ ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. స్టవ్ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేయండి. మధ్య మధ్యలో బ్యాంబో స్టిక్తో మనకి కుక్ అయిందో లేదో చూస్తూ ఉండాలండి. అంతేనండి, చాలా టేస్టీగా వచ్చింది కేకు. అలాగే క్రీమీ గురించి నేను ఏం వేసుకున్నానంటే, 1 కప్పు పాలు తీసుకున్నానండి. అది బాగా మరిగి దగ్గరికి అవ్వాలి. కొంచెం చిక్కబడినప్పుడు అమూల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి పాలపిండి, అవి నేను ఒక 4 ప్యాకెట్స్ తీసుకొని మొత్తం వేసేసాను. అందులో 1 చెంచా షుగర్ కూడా వేసుకున్నానండి, 1 స్పూను. ఫుల్గా క్రీమీ టెక్స్చర్ అయిపోవాలండి. మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మొత్తం క్రీమీలా అయిపోయింది. అంతేనండి. ఈ విధంగా మనకి చాక్లెట్ కేక్ మీద ఇలాగా వెనిలా ఫ్లేవర్తో నేను ఇలా వేసుకున్నాను. మొత్తం అప్లై చేసేసాను కేక్ అంతా కూడా. ఈ విధంగా చేసిన తర్వాత చాక్లెట్స్ తీసుకున్నానండి. మిల్కీ బార్ ప్లస్ డైరీ మిల్క్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను పీసెస్ లాగాన. అవి బాగా డెకరేట్ చేసుకోవడానికి. అంతేనండి, ఎంతో సింప్లీగా ఈజీగా అయిపోయే కేక్ అయితే బాగా టేస్టీగా వచ్చింది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేయొచ్చు ఇంట్లో కూడా. చక్కగా చూసారా క్రీమీ టెక్స్చరు, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఈ విధంగా మొత్తం కూడా డెకరేట్ చేసేసుకోవడమేనండి. చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు పోస్ట్ చేసి పెడుతుంటాను. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని నోటిఫికేషన్ గురించి. ఎంతో సింప్లీగా ఈజీగా అయిపోయి కేక్ అయితే రెడీ అయిపోయింది. మన పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంకేముంది, హ్యాపీగా తింటారండి. నిజంగానే చాలా టేస్ట్గా వచ్చింది. మన ఇంటికి గెస్టులు కూడా వచ్చినా సరే తొందరగా అయిపోద్దండి. ఒక 20-25 మినిట్స్లో కేక్ అంతా కుక్ అయిపోద్ది. వేడివేడిగా పెట్టచ్చు. మేము చేయడమే లేట్ అయింది, కానీ తినడం మాత్రం తొందరగా తినేసారండి మా ఇంట్లోని. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.